బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మకు సార్థకత భగవంతుణ్ణి దర్శించటంతోనే కలుగుతుంది. భగవద్ దర్శనానికి భక్తిని మించిన సాధన లేనే లేదని భక్తి సూత్రాలు మొదలైన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. భక్తి సాధనలో శ్రీమద్ భాగవతానికి ఒక గొప్ప స్థానం ఉంది. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, మహాభారతము, బ్రహ్మసూత్రాలు రచించిన తరువాత కూడా ఆ వ్యాస భగవానుడు మనశ్శాంతి కరువై బాధపడుతున్న సమయంలో నారద మహర్షి ఉపదేశంతో భాగవతాన్ని రచించి పరమశాంతిని పొందాడు. అటువంటి భాగవతంలో 12 స్కంధాలు ఉన్నాయి. మనం ఒక్కొక్క స్కందాన్ని విపులంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. భాగవతం అంటే భగవంతునికి సంబంధించిన శాస్త్రము అని అర్థం. భగవంతుని సమస్త విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. పురాణానికి ఉండవలసిన సమస్త లక్షణాలు గల భాగవతం మహాపురాణం అయింది. భక్తి ద్వారా అద్వైత వేదాంతాన్ని స్థాపించి పరమాత్మ దర్శనం చేయించడమే భాగవతంలో వ్యాస మహర్షి యొక్క సంకల్పంగా కనిపిస్తుంది. భాగవత మహత్యాన్ని భాగవతమే చెప్పటంలో విశేషమేమీ లేదు కదా. అందుచేత ప్రసిద్ధమైనటువంటి పద్మపురాణం భాగవతం యొక్క గొప్పతనాన్ని చెప్పింది. అది భాగవతం యొక్క విశేషం అని తెలుస్తుంది. ఒకానొక సందర్భంలో నారద మహర్షికి భూలోకంలో తీర్థయాత్ర చేయవలసి అనిపించింది. ఆయన పుష్కర, ప్రయాగ, కాశీ, గోదావరి, శ్రీక్షేత్ర, కురుక్షేత్ర, శ్రీరంగ, రామేశ్వర మొదలైన క్షేత్రాలన్నీ సంచరించాడు. ఆయనకు ఎక్కడా మనశ్శాంతి కలగలేదు. భూమినంతా అధర్మానికి మిత్రుడైన కలి ఆవరించి ఉండటాన్ని ఆయన చూశాడు. ఆయన మనశ్శాంతికై సంచరిస్తూ శ్రీకృష్ణ భగవానుడు తన బాల్యలీలలు చూపిన బృందావనానికి వచ్చాడు. అక్కడ యమునా తీరంలో ఒక యువతి దుఃఖిస్తూ నారదుడికి కనిపించింది. ఆమెకి ఇరుప్రక్కల అటు ఇటు 2 వృద్ధ పురుషులు పడి ఉన్నారు. ఆ యువతి వారికి సేవలు చేస్తూ గట్టిగా ఏడుస్తోంది. నారద మహర్షికి ఆశ్చర్యం కలిగి ఆమెను సమీపించాడు. ఆమె నారదుడిని చూసి లేచి నిలబడి నమస్కరించి, మహర్షి, నీకు నమస్కారం. మీరు ఒక్క క్షణం ఆగి నా కష్టాన్ని విని దాన్ని తీర్చి వెళ్ళండి. మీ వంటి వారి దర్శనం ఎంతో పుణ్యం చేసుకుంటూనే కలుగుతుంది కదా, ఉండబట్టే కలిగింది కదా అని చెప్తుంది. అప్పుడు నారద మహర్షి, ఓ అమ్మాయి, నువ్వెవరివి? ఈ వృద్ధులెవరు? నీకు కలిగినటువంటి కష్టం ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు ఆమె చెప్తోంది, మహర్షి, నేను భక్తిని. ఈ వృద్ధులు జ్ఞాన వైరాగ్యాలనేటువంటి నా పిల్లలు. నా చుట్టూ కనిపిస్తున్న ఈ స్త్రీలు బృందా మొదలైన నదులు.
వీరు నా సేవకై వచ్చి ఉన్నారు. వీరందరూ సేవ చేస్తున్నా కూడా నాకు సుఖం లేకుండా ఉంది. నేను ద్రావిడ దేశంలో పుట్టాను, కర్ణాటకంలో పెరిగాను, మహారాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ కొద్ది కొద్దిగా పెరిగాను. అలా అంతటా వ్యాపించి బూర్జర దేశంలో ముసలిదాన్ని అయ్యాను. నేను ఈ బూర్జర దేశానికి చేరే నాటికి ఘోర కలి ప్రభావం పెరిగిపోయింది. ఈ నా పిల్లలైనటువంటి జ్ఞాన వైరాగ్యాలు కూడా త్వరలోనే ముసలివాళ్ళు అయిపోయారు. నేను అలా తిరుగుతూ తిరుగుతూ ఈ బృందావనానికి వచ్చి చేరుకున్నాను. అదేం చిత్రమో, ఇక్కడికి రాగానే నా ముసలితనం పోయింది. నేను యువతిగా మారిపోయాను. ఇంతవరకు బాగానే ఉంది, కానీ నా పిల్లలైన ఈ జ్ఞాన వైరాగ్యులు మాత్రము ముసలివారుగానే ఉండిపోయారు. ఇది నన్ను చాలా బాధిస్తుంది. నాకేం చేయాలో తెలియటం లేనేలేదు. ఏం చేయటం తెలియదు. ఈ దేశాన్నే విడిచిపెట్టి ఖండఖండాలైన విదేశాలకు వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నాను. నా పుత్రులు ముసలితనంతో బాధపడుతూ ఉండటాన్ని చూడలేకపోతున్నాను. నాకు యవ్వనం లభించినా కూడా నేను ఆనందించలేకపోతున్నాను. దీనికి కారణాన్ని తెలుపు అని ప్రార్థన చేసింది. మళ్ళీ చెప్తూ, యోగనిధి నారద మహర్షి, నా కష్టాన్ని పోగొట్టు అని భక్తి అనే యువతి నారదుడిని ప్రార్థించింది. అప్పుడు నారద మహర్షి కొద్దిసేపు ధ్యానంలో ఉండి తర్వాత ఇలా అన్నాడు, ఓ అమ్మాయి, నా మాట విను. ఇది దారుణమైన కలియుగం. అందువల్ల సదాచారాలు, యోగ మార్గము, తపస్సులు అన్నీ క్షీణించిపోయాయి. జనులు పాపకర్మలో శ్రద్ధ కలవారిగా ఉన్నారు, కానీ సాధువులు బాధపడుతున్నారు, అసాధువులు ఆనందిస్తున్నారు. ఇక్కడ జ్ఞాన వైరాగ్యాల మాట పక్కన పెట్టు. జనుల్లో భక్తి కూడా తగ్గిపోయింది కదా. అందువల్ల మీరు ముగ్గురు వృద్ధులైపోయారు. మీ పుణ్యం బాగుండి ఈ బృందావనానికి వచ్చారు. ఈ భూమి యొక్క ప్రభావంతో నువ్వు మళ్ళీ యవనాన్ని పొందావు. ఇక్కడ భక్తి తాండవిస్తూ ఉంటుంది. ఎవరు కూడా జ్ఞాన వైరాగ్యులను పట్టించుకోరు కదా. అందువల్ల నీకు యవనం వచ్చింది. వీరు ముసలి వాళ్ళలాగానే ఉండిపోయారు. ఇక్కడి యొక్క ప్రభావంతో ఇన్నాళ్లకు సుఖంగా నిద్రపోగలుగుతున్నారు అన్నాడు నారద మహర్షి. అప్పుడు భక్తి యువతి ఇలా అడిగింది, మహర్షి, రాజైన పరీక్షిత్తు అశుచి అయిన కలిని ఎలా ప్రార్థించాడు? అంటే అశుచి అయినటువంటి కలిని ఎట్లా ప్రార్థించి స్థాపించాడు అని కూడా. కలి ప్రారంభమైన తరువాత ధర్మసారం అంతా ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? పరమ కరుణామయుడైన శ్రీహరి అధర్మాన్ని చూస్తూ ఎలా సహించాడు? ఈ విషయాలు నాకు తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు నారద మహర్షి, ఓ అమ్మాయి, ఈ సందేహాన్ని, కష్టాన్ని పోగొట్టే మాటను చెబుతాను విను. ఎప్పుడైతే ముకుందుడైన శ్రీకృష్ణుడు భూమిని విడిచిపెట్టి తన వైకుంఠానికి వెళ్ళాడో ఆ రోజు నుండే కలి ప్రారంభమైంది. పరీక్షిత్తు రాజు దిగ్విజయమైనటువంటి యాత్ర చేస్తూ కలిపురుషుణ్ణి చూశాడు. ఆ దిగ్విజయ యాత్ర అనేటువంటిది అటువంటిది. దాని గురించి దిగ్విజయ యాత్ర అంటే ఏమిటి ఇంకోపారి చెప్పుకుందాం.
For more videos like this, subscribe Big TV channel.